ఆయన బ్రతికే ఉన్నాడు. ఆయన్ని స్వీకరించిన ప్రతి ఒక్కరి హృదయంలోకి వచ్చి నివాసం ఉంటాడు. ఓ, మరి పాపం చేస్తే ఏమవుతుంది? నిత్య నరకం, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండును అని బైబిల్ చెప్తుంది. యుగ యుగములు దాంట్లోనే ఉండాలి. అది ఎంతో భయంకరం. అది మనం వెళ్లాల్సిన స్థలం కాదు, మనల్ని చెడు మార్గంలోకి నెడుతున్న సాతాను వెళ్లాల్సిన స్థలం. అయితే ఆ సాతాను చెప్పు చేతుల్లో ఉండి చెడ్డ మార్గంలో నడుస్తూ చెడ్డ కార్యాలు చేస్తున్న ప్రతి ఒక్కరూ అక్కడికి వెళ్తారు. అయితే నిజదేవుడెవరు? ఎవరు ఆ నరకం నుంచి రక్షిస్తారు అంటే యేసుక్రీస్తు. ఆయనే మార్గం, ఆయనే సత్యం, ఆయనే జీవం. కాబట్టి ఆయన తన రక్తం చిందించి మన పాపాలన్నీ కడిగి పరలోకం వెళ్ళడానికి మనకొక వారధిలా అయ్యాడు. ఆయన రక్తం మనల్ని శుద్ధీకరిస్తుంది, మన బాధలను తీసివేస్తుంది, మన పరిస్థితులను మారుస్తుంది, మన ఆలోచనను మారుస్తుంది, మన జీవితాన్ని బాగు చేస్తుంది. ఏంటి, జీవితాన్ని కూడా బాగు చేస్తుందా? మరి మా నాన్న ఆఖరి స్టేజ్లో ఉన్నాడు, ఆయన్ని బతికిస్తుందా? తప్పకుండా బాగు చేస్తాడు. మరణించిన వారిని సహితం ఆయన లేవనెత్తేవాడు. అంకుల్, అయితే ఒక్కసారి మా నాన్నకి ప్రార్థన చేయండి. మా నాన్నను బ్రతికించమని ఆ దేవుణ్ణి అడగండి ప్లీజ్ అంకుల్. సరే సరే వెళ్దాం. ఏ హాస్పిటల్లో ఉన్నాడు? నజరేయుడైన యేసయ్య, మా కోసం ఎన్నో శ్రమలు అనుభవించి నీ రక్తాన్ని ధారపోసి మమ్మల్ని నీతిమంతులుగా తీర్చిదిద్దావు తండ్రి. అంతేకాదు, నీ రక్తం మమ్మల్ని బాగు చేస్తుందని నీ వాక్యం సెలవిస్తుంది. నీ దెబ్బల వలన మాకు స్వస్థత దొరికింది. కాబట్టి జీవం కలిగిన నీ రక్తాన్ని ఈ బిడ్డలోనికి పంపించి పరిపూర్ణ ఆరోగ్యాన్ని తనకు దయచేయండి. తల నుంచి అరికాలు వరకు ముట్టి నీ ఆరోగ్యాన్ని అనుగ్రహించండి. నీవు మాత్రమే బాగు చేయగలవు దేవా. నీవు వైద్యులకే వైద్యుడవు. వైద్యులందరూ మేమేం చేయలేమని తన చేయి విడిచిపెట్టేశారు. వాళ్ళ వల్ల కాదని చేతులెత్తేశారు. ఇదిగో తన చేయి ఈరోజు నీవు పట్టుకుని బాగు చేయి. గొప్ప సాక్ష్యాన్ని తీసుకురా. ఆనాడు లాజరును మరణం నుంచి లేపినట్టుగా ఈ బిడ్డను లేపు. నీవు అప్పుడున్న దేవుడవే, ఇప్పుడు నువ్వు మాతో ఉన్నావు. నీవు మారని దేవుడవు. నీవు మొదటివాడవు, కడపటివాడవు. నీ స్వస్థతను ఈ బిడ్డకు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. నాన్నా, కుమార్, నాకు ఆకలిగా ఉంది, తినడానికి ఏమైనా తీసుకురా. ఇప్పుడే తీసుకొస్తా నాన్న. ఇప్పుడు మీకు ఎలా ఉంది? అయ్యా, మీరెవరో నాకు తెలీదు, కానీ మీరు ప్రార్థిస్తుండగా ఏదో వెలుగు నన్ను తాకడం మాత్రం నేను చూశాను. వెంటనే నాలో నుంచి ఏదో చీకటి వెళ్ళిపోయినట్టు శరీరం అంతా ఎంతో తేలికగా అనిపించింది. నువ్వు దేవుడివా? నేను కాదు, నిన్ను ముట్టిన యేసయ్యే దేవుడు. ఆయనే నీ పాపాల కోసం మరణించి నిన్ను బాగు చేశాడు. ఆయన్ని నీ జీవితంలోకి ఆహ్వానించండి. సంతోషం ఎప్పుడు మీ హృదయంలోనే ఉంటుంది. తప్పకుండా చేస్తాను. మా కుటుంబం అంతా ఆయనే నమ్ముతుంది. అవును అంకుల్, నాన్న బాగవ్వాలని ఎన్నో చేశాం, ఎంతో తిరిగాం, ఎక్కడా ఏం జరగలేదు. మా కోసం ఎంతో చేసిన ఆ యేసుక్రీస్తే మా నిజ దేవుడు. ఆయన్నే మేము నమ్ముకుంటాం. దేవా, నీకు వందనాలు తండ్రి. సరే, రేపు ఆదివారం చర్చికి రండి. మీరింకా ఎన్నో విషయాలు తెలుసుకోవాలి, రక్షణలోనికి రావాలి. తప్పకుండా అంకుల్. అలా మేము రక్షణ తీసుకుని మారు మనస్సు పొందాం. దేవుడు ఎంతో గొప్పవాడక్క. ఆయన మన జీవితంలోకి వస్తే మన జీవితాలు ఎంతో గొప్పగా మారతాయి. పాతవి గతించి సమస్తము నూతనంగా మార్చబడతాయి.